ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణులారా? దేవుని మహాకృప వల్ల మీరందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు మనం దేవుని వాక్యాన్ని చూద్దాం రండి. ఈరోజు వాక్యమేమిటంటే సామెతలు 3:32. కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగానుండును. ప్రియులారా, ఈ వాక్యం మనకొక చాలా గంభీరమైన సత్యాన్ని తెలియజేస్తోంది. ఒకవైపు కుటిలమైన జీవితం, మరోవైపు యథార్థమైన జీవితం. ప్రియులారా, కుటిలవర్తనుడు అంటే ఏమిటంటే బయట ఒకలా, లోపల మరోలా ఉండేవాడు. మాటల్లో ఒకటి, పనుల్లో మరోటి. నిజం లేని జీవితం కపట జీవితం. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతోంది, అలాంటి జీవితం దేవునికి అసహ్యం. ప్రియులారా, మనము మనుషులను మోసం చెయ్యవచ్చు, మనము బయటికి మంచివారిలా కనిపించవచ్చు, కాని దేవుని ముందు ఏదీ దాచలేము. అయితే వాక్యం రెండో భాగం ఎంత అద్భుతంగా ఉందో చూడండి రండి. యథార్థవంతులకు ఆయన తోడుగానుండును. ప్రియమైన సహోదరి సహోదరులారా, యథార్థవంతులు అంటే నిజాయితీగా ఉండేవారు, సూటిగా జీవించేవారు, హృదయంలోనూ బయట కూడా ఒకేలా ఉండేవారు. అలాంటి వారితో దేవుడు తోడుగా ఉంటాడు. ప్రియులారా, దేవుడు మన సంపదను చూడరు, మన స్థాయిని చూడరు, కాని ఆయన మన హృదయాన్ని చూస్తారు. నిజాయితీగా జీవించే మనిషి దగ్గర దేవుని సన్నిధి ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చిన్న చిన్న అబద్ధాలు, చిన్న చిన్న కపటాలు, చిన్న చిన్న మోసాలు. ఇవి పెద్దవి కావనుకుంటాం, కాని దేవుని దృష్టిలో అవి చిన్నవి కావు. అందుకే ప్రియులారా, మన జీవితం ఎలా ఉండాలి అంటే మనం నిజాయితీగా జీవించాలి, మనం సూటిగా ఉండాలి, మనం దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి. సరే, ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. నేను కపట జీవితం జీవించను, నేను నిజాయితీగా జీవిస్తాను, దేవుడు నాతో ఉండే జీవితం కోరుకుంటాను. ప్రియులారా, మనతో దేవుడు ఉంటే మన జీవితంలో అన్నీ మారిపోతాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప నీకును మీ కుటుంబాలకును నిత్యము తోడయుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.